ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అనుతో మాట్లాడి అసలు అక్షర విన్నదో లేదో ఒక క్లారిటీకి రావాలి. ఇలా టెన్షన్ పడ్డం నా వల్ల కాదు. హలో డాక్టర్ గారు, నేను అనుని. అను నువ్వా? ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది? నీకు అబార్షన్ అయిందా? లేదు మేడం, మీరు వాడమన్న టాబ్లెట్స్ అన్నీ వాడాను. వేరే డాక్టర్ సజెస్ట్ చేసిన ఇంజెక్షన్ కూడా తీసుకున్నాను. ఓ, నువ్వు ఇంజెక్షన్ కూడా చేయించుకున్నావా? వెరీ గుడ్. అంతా ఓకేనా? నా బిడ్డ నేను ఆరోగ్యంగానే ఉన్నాము డాక్టర్. ఈసారి చెకప్కి వచ్చినప్పుడు నీతో పాటు మీ హస్బెండ్ కూడా తీసుకురా. ఆయన రారు డాక్టర్. నీ భర్తకి నీ ప్రెగ్నెన్సీ ఇష్టం లేదా? నేను తల్లిని కాబోతున్నాను అనే విషయం తెలీదు డాక్టర్. నువ్వు చెప్పలేదా? లేదంటే పిల్లలంటే ఇష్టం లేదా? నా భర్త చాలా మంచివాడు డాక్టర్. పక్క వాళ్ళ పిల్లల్ని కూడా తండ్రిలాగే చూసే గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇలాంటి శుభవార్త చెప్పకుండా ఎందుకు దాస్తున్నావమ్మా? కాలం కలిసి రానప్పుడు, పరిస్థితులు సహకరించినప్పుడు తీపి వార్త కూడా చేదుగా ఉంటుంది డాక్టర్. అందుకే చెప్పలేదు. పోనీ మీ వాళ్ళని ఎవరినైనా నా అనేవాళ్ళు నాకున్నా వాళ్ళెవ్వరినీ నాతో తీసుకురాలేని పరిస్థితి డాక్టర్. అర్థమైందమ్మా. ఈసారి చెకప్కి వచ్చేటప్పుడు నాకు కాల్ చేసిరా. అలాగే డాక్టర్. సరే అమ్మా. నేను అను దగ్గరికి వెళ్ళి అక్షర గురించి మాట్లాడినా చెవిటివాడి దగ్గర శంఖం ఊదినట్టే ఉంటుంది. చెప్పి చెప్పి కంట శోష తప్ప ఫలితం ఏమీ ఉండదు. నేనే ఏదోలా తెలుసుకోవాలి. మెడిసిన్స్ ఎఫెక్ట్ అనుకుంటా. కడుపులో ఎలుకలు పిల్లులు అన్ని పరిగెడుతున్నాయి. రంగమ్మా. అమ్మగారు. ఆకలమ్మా. తెస్తున్నానమ్మగారు. ఇదిగోండమ్మా. నువ్వు తెచ్చేలోపు నేను యముపురికి వెళ్ళి యముడికి హాయ్ చెప్పొచ్చేలా ఉన్నాను. అమ్మా, ఇడ్లీ కావాలా దోశ కావాలా? అయ్యో, మెనూ గురించి డిస్కషన్ వద్దు రంగమ్మా. ఏదో ఒకటి పెట్టు. ఆత్మరావు శాంతిస్తే అంతే చాలు. సరేనమ్మా, అందరినీ వెళ్ళి టిఫిన్ కి పిలుచుకుని వస్తానమ్మా. రంగమ్మా, చచ్చిపోయేలా ఉన్నాను. నువ్వు వడ్డించు, నేను పిలుస్తాను. యావండి, అను. కూర్చోండి. ఏంటి అక్షర అంత గట్టిగా పిలుస్తున్నావు? ఈ టైంలో నువ్వు అస్సలు అలా పిలవకూడదు. ఏ పని చేయకూడదు. హోప్ పడకూడదు. కూల్గా ఉండాలి.